హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు 24 జనవరి 2019 తారీఖున జరిగిన మార్నింగ్ సెషన్లోని డిఎస్సి ఎగ్జిటి పేపర్ అనేది మీకు చూపిస్తున్నా. ఓకే, సో ముందుగా మనం చూస్తే భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతం హిమాలయాలు, కేంద్ర పర్వత ప్రాంతాలు, దీపకల్ప పీఠభూమి, ఇండో గ్యాంజెటిక్ మైదానం. ఆన్సర్ని గెస్ చేయండి. ఓకే, భారతదేశంలో అత్యంత సారవంతమైన ప్రాంతం ఇండో గ్యాంజెటిక్ ప్రాంతం. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ సమాధానం. తర్వాత 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన వారు. 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసిన వారు ఆన్సర్ మొరార్జీ దేశాయ్. ఓకే, మొరార్జీ దేశాయ్. తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కలిగి ఉన్న దేశం. ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ను కలిగి ఉన్న దేశం ఆన్సర్ చైనా. ఓకే, ఆన్సర్ చైనా. అండ్ తర్వాత మనకు 2017లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం ప్రదానం చేయబడిన వారు ఆన్సర్ కజువో ఇషిగురో. కజువో ఇషిగురో. ఓకే, సో నోబెల్ పురస్కారం గురించి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో వాటి మీద కూడా మీరు ఫోకస్ అన్ని చేస్తూ ఉండండి. తర్వాత ఐజిఎస్టీని విస్తరించగా జిఎస్టీకి సంబంధించి ఇచ్చారు. ఓకే, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆన్సర్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, ఇక్కడ మనకు ఐ అనేది డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి చాలామంది అయితే కన్ఫ్యూషన్ అయితే అయ్యారు. ఓకే, సో ఐ అంటే అక్కడ మనకు ఇంటిగ్రేటెడ్, సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఆన్సర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు కేవలం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చూపిస్తున్నా. వీడియో పెడితే మనకు చాలా ఎక్కువ టైం అనేది అయిపోతుంది, మీరు చదువుకుంటున్నారు కాబట్టి. సో మీకు ఈ యొక్క 200 క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం జరిగింది. సో మీరు ఈ యొక్క పీడిఎఫ్ని కావాలంటే ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి యాడ్ అనేది వస్తుంది, స్కిప్ చేసి మీ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డైలీ కూడా మనకి ఇలాగా ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ సంబంధించి మనకు పీడిఎఫ్స్ అయితే అందిస్తూ ఉంటా. సో అప్పుడు మీకు ప్రిపరేషన్కి చాలా బాగా యూస్ఫుల్గా అవుతాయి. సో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇస్తున్నారు, డైరెక్ట్గా ఇస్తున్నారా, ఇండైరెక్ట్గా ఇస్తున్నారా, సో అనేది మీకు ఎంత కఠినంగా ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో తప్పకుండా ఇటువంటి వీడియోస్ అనేది మీకు యూజ్ అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మనకి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది చేయండి. ఇటీవల అభివృద్ధి చేయబడిన ఈ రోబో 21 రకాల భావి ఉద్యోగాలను అయితే సృష్టించగలదు. దానికి ఏఐ అనేది సమాధానం. 2016 సంవత్సరంలో ద్రోణాచార్య అవార్డుతో సత్కరింపబడిన జిమ్నాస్టిక్ శిక్షకుడు ఆన్సర్ విశ్వేశ్వర్ నంది. ఓకే, విశ్వేశ్వర్ నంది. అండ్ నెక్స్ట్, పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి వీరి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి వీరి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు ఆన్సర్ బాబర్. ఓకే, ఆన్సర్ బాబర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కమిటీ నివేదిక ప్రకారం 41.8% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోని మరియు 25.7% జనాభా పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య ఎక్కువ దిగువన నివసించుచున్నారు ఆన్సర్ సురేష్ టెండూల్కర్. సురేష్ టెండూల్కర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ని ఉపయోగించి భూమి వయస్సును అంచనా వేయవచ్చు ఆన్సర్ రేడియోమెట్రిక్ డేటింగ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో పూర్తి పీడిఎఫ్ కావాలనుకునేవారు దయచేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.